తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది. అయితే పర్యటనలో భాగంగా కొన్ని కీలక అంశాలను గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ గా మాట్లాడితే తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల విషయంలో చాలా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి గానీ లేదంటే బీజేపీ పార్టీ వైపు నుంచి కూడా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి నిధుల విషయంలో మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా కేంద్రం మాకు సహకరించడం లేదు, ఇవ్వాల్సినటువంటి నిధులను ఇవ్వడం లేదు అని చెప్పేసి చెప్తా ఉంటది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న మొత్తం ఈ ప్లాట్ఫామ్ మీద ఒకవైపు మోడీ కూర్చుంటే మరొక వైపు రేవంత్ రెడ్డి కూర్చున్నారు. మరి ఒకరు ఇండియన్ కాంగ్రెస్ అయినప్పటికీ మరొకరు బీజేపీ అయినప్పటికీ కూడా న్యాయం సమకూరాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి. కానీ స్టేజ్ల మీద కూడా వాదోపవాదాలుగా ఇద్దరి మాటలు తూటాల్లా పేలాయని చెప్పుకోవచ్చు. మీరు నిధులు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన నిధులు ఇస్తే మేము పనులని సక్రమంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే, మరొక వైపు మేము మీకు నిధులు ఇవ్వకపోతే మీరు ఏం చేసుండేవారు, మేము ఇచ్చిన నిధులతోనే తెలంగాణ ఇప్పటి వరకు సుభిక్షితంగా ఉంది, తెలంగాణ డెవలప్మెంట్ కి కూడా కేంద్రం చాలా పెద్ద ఎత్తున పాటు పడింది ఇప్పటి వరకు కూడా, సో పార్టీతో సంబంధం లేకుండా మేము మీకు నిధులు ఇచ్చామని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఇంకొక మాటలు కూడా వస్తా ఉంటాయి. ఎప్పుడు మనం ఆలోచించి మనం మాట్లాడినట్లయితే ఏ బీజేపీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడినా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అని చెప్పేసి. కానీ వీళ్ళు ఏమంటారంటే 8 మంది మంత్రులు ఉండి కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులని మీరు తెప్పించట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఒకవైపు చూస్తేనేమో 69 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళొచ్చారు, మరి 69 సార్లు ఏం తెచ్చారో అడగండి అని బీజేపీ నాయకులు అంటా ఉంటారు. మొత్తం ఈ రాజకీయ కోణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పూర్తిగా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఆర్థికంగా రాష్ట్రానికి ఏం సమకూర్చారు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా సమకూర్చారు, ఏ విధంగా బలోపేతం చేశారు అని అంటే స్టేజ్ మీద మాట్లాడుకున్నటువంటి మాటలు మొత్తం కూడా మాట తూట యాక్షన్ రియాక్షన్ లా ఉన్నాయి తప్ప ఎటువంటి ప్రయోజనం కనిపించలేదన్నమాట. ఇదే జరిగింది క్లియర్ గా చెప్పుకోవాలంటే. అయితే ఇక్కడ ఈ అంశాలన్నిటిని మనం చూసుకున్నట్లయితే ఒకవైపు నిన్న మోదీ స్పీచ్ లో మెయిన్ గా మాట్లాడినటువంటి పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మొత్తం రాజకీయంగా ఒకటైతే ఆర్థికంగా మనం మాట్లాడుకుంటే ఒకటైతే, మరొక వైపు చూస్తే మాత్రం పశ్చిమ బెంగాల్లో గెలుపుని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ నిర్వహించింది, అందుకు అభినందనలు అని చెప్పేసి చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పారు ఏంటంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని బీజేపీ పార్టీకి మద్దతుగా ఉండండి అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇంకొకటి ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇక బీజేపీయే, ఇక్కడ కూడా మేము బీజేపీ పార్టీని ఫామ్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఒకవైపు అయితే ఎప్పుడు అగ్గి నిప్పు ఉప్పు ఈ విధంగా చెలరేగేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పైన ఈసారి మాత్రం చాలా సైలెంట్ గా కూర్చుంది, ఏమీ మాట్లాడలేకపోయింది అని చెప్పేసి మాత్రం చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి ఇంకా ఉన్నటువంటి పార్టీల వైపు నుంచి, ప్రతిపక్షాల వైపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇక్కడ మొత్తం అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రజలకైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి బాంధవ్యాలు మాత్రం చాలా బాగున్నాయి, చాలా సుభిక్షితంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతవరకు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మోదీ గారి పర్యటనలో మెయిన్ గా ఈ ఇష్యూస్ అంటే తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటి గురించి నేను ఇస్తాను, నేను సమకూరుస్తాను అని చెప్పడం పోయి మేము మీకు ఇంత ఇచ్చాం మీరేం చేస్తున్నారు, ఇవే మాటలు మనం వినిందంతా కూడా. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చూస్తే ఇంకొక మాటను మనం ఇక్కడ చూస్తే బీజేపీ వాళ్ళు చెప్పే మాటలు ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చినటువంటి నిధులని తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఢిల్లీలో పెట్టేస్తోంది, వాళ్ళకి అందిస్తోంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లా మాట్లాడుకునేటటువంటి ఈ మిత్రపక్షాలో ప్రతిపక్షాలో వీళ్ళని ఏమనాలో తెలీదు, వీళ్ళు ఎప్పుడూ కూడా అస్సు బుస్సు కస్సు బుస్సు అనుకుంటూ రాష్ట్రంలో అయితే ఉంటారు. ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ స్టేజ్ల మీద వాళ్ళ వినికిడి వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే చేశారు ఈ సభ అంతా కూడా జరిగిందని చెప్పేసి అటువంటి ఆలోచనలోకి ప్రజలు వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఇవన్నీ మాట్లాడుకుంటున్నట్లయితే మనం ఇక్కడ ప్రధాని మోదీ గారు మరొక అంశం గురించి చాలా పెద్ద ఎత్తున డిస్కస్ చేయడం జరిగింది. అదేంటంటే ఒక 10 విషయాల గురించి. అంటే మనం భారతీయులం ఎక్కడి నుంచి అయితే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇప్పుడు డీజిల్ గానీ పెట్రోల్ కానీ లేదంటే వంట నూనె గానీ లేదంటే పెద్ద ఎత్తున పవర్ ని గానీ ఇట్లాంటివి ఏవైతే మనం అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటూ ఉన్నామో వాటి మీద మాట్లాడడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు, చాలా గొప్ప పాయింట్ అని చెప్పొచ్చు. ఇందులో బంగారం కూడా యాడ్ అయింది. అయితే ఇలా 10 అంశాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ గారు దిగుమతి చేసుకునే అంశాలను గురించి మాట్లాడడం జరిగింది. వీటిని దిగుమతి చేసుకోకపోతే మన రూపాయి విలువ పెరుగుతుంది, మీరు ఎప్పుడైతే బంగారం కొనడం, డీజిల్ కొనడం, పెట్రోల్ కొనడం ఇవన్నీ చేస్తారో అప్పుడు మన భారతీయ
రూపాయి ఏదైతే ఉందో అది పడిపోవడం జరుగుతుంది. సో దాన్ని కొనొద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఇది చాలా మంచి విషయం. సో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్రంలో పెట్టినటువంటి మీటింగ్‌కి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మాత్రం ఏ మాత్రం కూడా ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్ళు వాళ్ళ గొప్పల్ని చెప్పుకోవడానికి మాత్రమే మీటింగ్ పెట్టారు అనేది మాత్రం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇదే ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన కూడా. సో ఇప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడం కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన కోసం మనమే పాటుపడాలి. ఏ రాజకీయ పార్టీలు పాటుపడవు అని చెప్పేసి ఇప్పుడు మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది.